క్యాస్ట్ సిస్టమ్ అనమాట. క్యాస్ట్ సిస్టమ్ కాంటెంపరరీ ఇండియాలో చూస్తే కనుక ఆహ్, హ్మ్. క్యాస్ట్ సిస్టమ్ కాంటెంపరరీ ఇండియా అనమాట. క్యాస్ట్ సిస్టమ్ ఏంటి కాంటెంపరరీ ఇండియాలో ఇదేంటి ద క్యాస్ట్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసు కదా మనకి. ఇదొక సోషల్ స్ట్రాటిఫికేషన్ అనమాట. హెరిడిటీ డిటర్మైన్డ్ క్లోజ్డ్ ఎండోగమస్ స్ట్రాటా అండ్ ఆస్క్రైబ్డ్ బై బర్త్ అనమాట. హైరార్కల్ గ్రూప్స్ మెంబర్షిప్ స్టిల్ ఆస్క్రైబ్డ్ బై బర్త్ అనమాట. లార్జ్లీ డిటర్మైన్డ్ బై బర్త్. ఎంఎన్ శ్రీనివాస్ చెప్తుండ అనమాట. క్యాస్ట్ సిస్టమ్ 3 అనమాట. ఏంటవి 3 క్యాస్ట్ సిస్టమ్ అనమాట. క్యాస్ట్ సిస్టము, జాయింట్ ఫ్యామిలీ అండ్ విలేజ్ కమ్యూనిటీ. ఈ 3 హ్యావ్ అండర్గోన్ చేంజెస్ అనమాట. అండర్గోన్ చేంజెస్ ఇన్ కాంటెంపరరీ ఇండియాలో 3 అండర్గోన్. ఇది క్యాస్ట్ సిస్టమ్ కానీ, జాయింట్ ఫ్యామిలీ కానీ, విలేజ్ కమ్యూనిటీ అండర్గోన్ చేంజెస్. ఎందుకు? కాన్స్టిట్యూషనల్ లీగల్ ప్రొవిజన్స్, సాంస్క్రిటైజేషన్, వెస్టర్నైజేషన్, ఇండస్ట్రియలైజేషన్ అండ్ అర్బనైజేషన్, స్ప్రెడ్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్ కానీ, గ్రోత్ ఆఫ్ మనీ ఎకానమీ, పొలిటైజేషన్ ఆఫ్ క్యాస్ట్ అనమాట. వీటి వల్ల ఈ 6 వల్ల ఈ 3 చేంజెస్ అయినాయి అనమాట. దీస్ ఫ్యాక్టర్స్ వీకెండ్ అండ్ సమ్ ట్రెడిషనల్ ఫీచర్స్ అనమాట. కొన్ని ట్రెడిషనల్ ఫీచర్స్ని వీకెండ్ చేసినాయి. బట్ క్యాస్ట్ కంటిన్యూస్ ఇన్ న్యూ ఫార్మ్స్ అనమాట. కొత్త ఫార్మ్స్లో ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇదనమాట ఇన్ కంటిన్యూస్. చేంజెస్ అబ్జర్వ్డ్ ఇన్ ద క్యాస్ట్ సిస్టమ్ ఏంటి? చేంజెస్ అబ్జర్వ్ చేసాం? చేంజెస్ అనమాట. చేంజెస్ అబ్జర్వ్డ్ ఇన్ ద క్యాస్ట్ సిస్టమ్ ఇది చూడాలన్నమాట. చేంజెస్ అబ్జర్వ్డ్ ఇన్ ద క్యాస్ట్ సిస్టమ్. ఏం చేంజెస్ అబ్జర్వ్ చేసాం? ఇదనమాట చేంజెస్ అబ్జర్వ్డ్ ఇన్ ద క్యాస్ట్ సిస్టమ్. మెయిన్గా లీగల్ మెజర్స్ అనమాట. ఎండ్ ఆఫ్ అన్టచబిలిటీ ఆర్టికల్ 17 వల్ల సోషల్ లీగల్ శాంక్షన్స్ ప్రొబిటెడ్ అన్టచబిలిటీ. దిస్ హ్యాస్ వీకెండ్ ద రిజిడ్ కాన్స్టిట్యూషనల్ ఆక్యుపేషనల్ స్ట్రక్చర్స్ అనమాట. ఆక్యుపేషనల్ స్ట్రక్చర్స్ని మార్చేసింది అనమాట. ద మెంబర్స్ ఆఫ్ ఎనీ క్యాస్ట్ కెన్ బి ఫౌండ్ ఇన్ ఎనీ ఆక్యుపేషన్ ఎస్పెషల్లీ ఇన్ అర్బన్ ఏరియాస్ అనమాట. డిక్లైన్ కమెన్సాలిటీ రూల్స్. అంటే తినే రూల్స్ అని డిక్లైన్ అయిపోయినాయి అనమాట. డిక్లైన్ ద కమెన్సాలిటీ రూల్స్ అనమాట. డిక్లైన్ ద కమెన్సాలిటీ రూల్స్ అనమాట. అందులో మెయిన్గా రిస్ట్రిక్షన్స్ ఆఫ్ ఈటింగ్ అనమాట. సోషల్ ఇంటరాక్షన్ కానీ రెడ్యూస్ అయిపోయింది. మిడ్ డే మీల్ ఎంకరేజ్ ఇంటర్ కాస్టింగ్ డైనింగ్ అనమాట. ఇంటర్ కాస్ట్ డైనింగ్ జరిగింది. తర్వాత కేస్ స్టడీ అండి. ఉత్తరాఖండ్ చమోలి డిస్టిక్లో అప్పర్ కాస్ట్ స్టూడెంట్ అనేది రిఫ్యూజ్ చేశాడు. ఎందుకు? ఒక దళిత్ ఉమెన్ అనేది కుక్ చేసిందని ఆ మిల్క్ తిన్నాడు అనమాట. రిఫ్యూజ్ టు ఈట్ అనమాట. దిస్ షోస్ చేంజ్ ఎగ్జిస్ట్ ఓల్డ్ యాటిట్యూడ్ కంటిన్యూస్ అనమాట. చేంజ్ ఉన్నా కానీ పాత పద్ధతులు ఇంకా ఉన్నాయి. పాత యాటిట్యూడ్ ఇంకా ఉందన్నమాట. చేంజెస్ ఇన్ ద సెటిల్మెంట్ ప్యాటర్న్స్. అర్బన్ ఏరియాస్ షో మిక్స్డ్ నైబర్హుడ్స్ వేర్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ కమ్యూనిటీస్ సైడ్ బై సైడ్ అనమాట. ఇంకా పక్కనే ఉంటున్నారు అనమాట. ప్రజెన్స్ ఆఫ్ ఎండోగమీ ఇంకా ఉంది. ఎండోగమీ కంటిన్యూస్ టు వైడ్లీ ఫాలోడ్ అనమాట. ఎలాగా? ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ సోషల్లీ అన్యాక్సెప్టబుల్ ఇన్ మెనీ ప్లేసెస్ అనమాట. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఇంకా ఉన్నాయి. ఏంటి? పర్సిస్టెన్స్ ఆఫ్ ఎండోగమీ ఇంకా పర్సిస్ట్ అవుతుంది. ఎండోగమీ అనేది ఇదనమాట. తర్వాత వచ్చి కంటిన్యూటీస్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్. ఎందుకు ఇంకా కంటిన్యూటీస్ ఉన్నాయి అనేది చూడాలన్నమాట. పొలిటిజేషన్ ఆఫ్ క్యాస్ట్ అనమాట. ఈ క్యాస్ట్ని పొలిటిజైజేషన్ చేయడం వల్ల ఇంకా కంటిన్యూస్ అవుతుంది. క్యాస్ట్ ఐడెంటిటీస్ లైక్ ఏంటది? పొలిటిజేషన్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ అనమాట. ఇది క్యాస్ట్ ఐడెంటిటీస్ రిమైన్ స్ట్రాంగ్ ఇన్ పాలిటిక్స్ అనమాట. ఎగ్జాంపుల్ పాలిటిక్స్ ఇన్ ఉత్తరప్రదేశ్ కంటిన్యూస్ టు రివాల్వ్ అరౌండ్ డామినెంట్ క్యాస్ట్ అనమాట. లైక్ యాదవ్స్, క్రిమిస్ ఇంకా తిరుగుతుంది. క్యాస్ట్ వైలెన్స్ అనమాట. క్యాస్ట్ వైలెన్స్ కాన్ఫ్లిక్ట్స్ అనమాట. డిస్పైట్ లీగల్ సేఫ్ గార్డ్స్ ఉన్నా కానీ క్యాస్ట్ బేస్డ్ వైలెన్స్ పర్సిస్ట్ అనమాట. ఎస్పెషల్లీ ఇన్ ఏరియాస్ రూరల్ ఏరియాస్ అనమాట. రూరల్ ఏరియాస్లో ఇంకా పర్సిస్ట్ అవుతుంది. ఇది రూరల్ ఏరియాస్లో అనమాట ఇంకా పర్సిస్ట్ అవుతుంది. తర్వాత వచ్చి హత్రాస్ గ్యాంగ్ రేప్ కానీ, మర్డర్ కేసు కానీ ఇదనమాట. ఇంక్రీజ్ ద క్యాస్ట్ కాన్షియస్నెస్ అనమాట. ఎందుకంటే ఆక్యుపేషనల్ ఆపర్చునిటీస్ అనేవి తగ్గిపోవడం వల్ల రిజర్వేషన్ పాలసీస్ వల్ల తర్వాత స్ట్రింకింగ్ జాబ్ ఆపర్చునిటీస్ వల్ల షార్ప్ అండ్ క్యాస్ట్ ఐడెంటిటీ అనేది ఇంకా ఉందన్నమాట. గుజ్జర్ యాజిటేషన్ డిమాండింగ్ ద ఉందనమాట. గుజ్జర్ యాజిటేషన్ డిమాండింగ్ ఇన్ ద స్టాటస్ ఓబీసీ అనమాట. దీన్ని క్యాస్ట్ కాన్షియస్నెస్ అనమాట. క్యాస్ట్ వైలెన్స్ కాన్ఫ్లిక్ట్స్, క్యాస్ట్ కాన్షియస్నెస్, ఇంకా పొలిటైజేషన్ ఆఫ్ క్యాస్ట్ అనమాట. రిమైన్ స్ట్రాంగ్ పాలిటిక్స్ ఉత్తరప్రదేశ్ అనమాట. యాదవ్స్ అండ్ కుర్మిస్ మీద ఇంకా జరుగుతుంది. ఇదనమాట. ఇంకేంటి? తర్వాత వచ్చి సోషలాజికల్ అనాలిసిస్ అనమాట. ఏంటి సోషలాజికల్ అనాలిసిస్?
సోషలాజికల్ అనాలిసిస్ అనమాట. వెబర్స్ వ్యూ అనమాట. మ్యాక్స్ వెబర్స్ వ్యూ ఏంటి, కమెన్సాలిటీ అండ్ ఎండోగమీ అనమాట. ఐడెంటిఫైడ్ 2 మెయిన్ ఫీచర్స్ ఆఫ్ క్యాస్ట్ అనమాట. 2 ఫీచర్స్ మెయిన్గా ఉన్నాయి. కమెన్సాలిటీ తినే పద్ధతులు, వాళ్ళతో ఇంటరాక్షన్ అనమాట. కాంటాక్ట్ ఇంటరాక్షన్ ఇలాంటివి. కమెన్సాలిటీ అనమాట. అది వీక్ అయిపోయింది. కానీ ఎండోగమీ ఇంకా వీక్ అవ్వలేదు అనమాట. కమెన్సాలిటీ వీక్ అండ్ గ్రేట్లీ, స్ట్రాంగ్‌గానే ఉంది. ఎండోగమీ అనేది ఎస్పెషల్లీ త్రూ కిన్‌షిప్ గాని అండ్ మ్యారేజ్ ప్యాటర్న్స్ అనమాట. కిన్‌షిప్, మ్యారేజ్ ప్యాటర్న్స్ ఇంకా స్ట్రాంగ్‌గానే ఉంటాయి. హెరోల్డ్ గౌడ్ కేస్ స్టడీ చూస్తే గనక రిక్షా వాళ్ళు బయట ఇంటరాక్షన్ అప్పుడు ఆక్యుపేషనల్ దగ్గర అందరితో ఇంటరాక్ట్ అవుతున్నారు. కానీ ఇంటికెళ్ళిన తర్వాత మళ్ళీ ఆళ్ళ యొక్క క్యాస్ట్ రిచువల్స్ గానీ, వాళ్ళ మ్యారేజ్ ఎండోగమీ గానీ ఇంకా ఫాలో అవుతున్నారనమాట. దే ఫాలో ద క్యాస్ట్ రిచువల్స్, మ్యారీడ్ విత్ ఇన్ దేర్ క్యాస్ట్. దిస్ షో ద క్యాస్ట్ బికమ్స్ ఫ్లెక్సిబుల్ అనమాట. పబ్లిక్‌లో ఫ్లెక్సిబుల్ అయిపోయింది అండ్ స్ట్రాంగ్ ఇన్ ప్రైవేట్ దగ్గర అయిపోయిందనమాట. లక్నో రిక్షా పుల్లర్స్ అనమాట 1974లో. రిక్షా పుల్లర్ క్యాస్ట్ డిఫరెంట్ క్యాస్ట్ మిక్స్డ్ ఇంటరాక్టెడ్ ఫ్రీలీ అట్ వర్క్ అనమాట. వర్క్ దగ్గర అందరూ ఎంటర్ అవుతున్నారు. రూరల్ అర్బన్ డివైడ్ అనమాట. ఎలాగా క్యాస్ట్ అనేది లెస్ రిజిడ్ ఇన్ అర్బన్ ఏరియాస్, తక్కువ రిజిడ్గా ఉందనమాట. ఇన్ రూరల్ ఏరియా హ్యాస్ డీపర్ రూట్స్ అనమాట, విత్ స్ట్రాంగర్ సోషల్ కంట్రోల్ అనమాట. హయ్యర్ క్యాస్ట్ బేస్డ్ టెన్షన్స్ అనమాట. డీపర్ రూట్స్ విత్ స్ట్రాంగర్ అండ్ సోషల్ కంట్రోల్, హయ్యర్ క్యాస్ట్ బేస్డ్ టెన్షన్స్ ఇంకా ఉన్నాయన్నమాట. ఇది కంక్లూషన్ చూస్తే, కంక్లూషన్ ఏమంటున్నాడు, కంక్లూషన్ ఎంఎన్ శ్రీనివాస్ ఉన్నాడు కదా, ఎంఎన్ శ్రీనివాస్ క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ డయింగ్, క్యాస్ట్ సిస్టమ్ అనేది చచ్చిపోతుంది కానీ క్యాస్ట్ కాదు అని చెప్తుండ అనమాట. క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ డయింగ్ కానీ క్యాస్ట్ కాదు, ఇదనమాట. ఇదనమాట, ఇది మెయిన్ అనమాట. ఇది మెయిన్. నీకు అదే చూస్తే కనుక ఇదనమాట. ఇదనమాట. దీని క్యాస్ట్ సిస్టమ్ అనేది చచ్చిపోతుంది కానీ క్యాస్ట్ కాదు. వెల్ దెర్ హ్యాస్ బీన్ సమ్ పాజిటివ్ ఉన్నాయన్నమాట. సమ్ పాజిటివ్ చేంజెస్ హ్యాపెన్ అయినాయి. అది ఏంటవి, సమ్ పాజిటివ్ చేంజెస్ హ్యాపెన్ అయినాయి అనమాట. క్యాస్ట్ సిస్టంలో స్టిల్ ఎగ్జిస్ట్ ఇన్ ఇండియన్ సొసైటీ, ఇంకా ఉంది. ప్రైమర్లీ బికాస్ ఆఫ్ ఇంక్రీజ్డ్ అసోసియేషన్ ఆఫ్ పాలిటిక్స్తో అసోసియేషన్ అవడం వల్ల ఇంకా ఉన్నాయన్నమాట. ఇది దెర్ హ్యాస్ బీన్ అర్బన్ రూరల్ డైకాటమీ అనమాట. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ అనేది ఎక్కువ అనమాట. రూరల్ ఏరియాస్ ఎక్కువ ఉందన్నమాట. క్యాస్ట్ సిస్టమ్ హ్యాస్ ఫార్ మోర్ డీపర్ రూట్స్ అనమాట, ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. డీపర్ రూట్స్ ఇన్ రూరల్ ఏరియాస్లో ఎక్కువ ఉందన్నమాట. తర్వాత హవెవర్ ఎలా అయినప్పటికీ అండ్ బ్యాక్ ఇదనమాట. ఇతను మ్యాక్స్ వెబర్ది ఒకటి, కమెన్సాలిటీ అండ్ కనూబిజం అనమాట. కనూబిజం వైల్ ఫార్మర్ ఫేస్ లార్జర్ డిగ్రీ ఆఫ్ డైల్యూషన్ అనమాట. ఇది ఈ డైల్యూషన్ అయిపోయింది కానీ కనూబిజం అనేది కాదు. ఇంకా లాటర్ స్టిల్ పెర్సిస్ట్ అనమాట. కనూబిజం అంటే ఇదనమాట, ఇండోగమీ, ఇది కిన్షిప్ అండ్ మ్యారేజ్ లింక్స్ అనమాట. మ్యారేజ్ లింక్స్. తర్వాత హెరోల్డ్ గౌడ్ యొక్క ఎగ్జాంపుల్ అనమాట. రిక్షా పుల్లర్స్ లక్నో 1974 అనమాట. క్యాస్ట్ డెంట్ ప్రాక్టీస్ ఎనీ క్యాస్ట్ రెస్ట్రిక్షన్స్ వైల్ ఇంటరాక్టింగ్ అనమాట. ఇంటరాక్టింగ్ అప్పుడు క్యాస్ట్ రెస్ట్రిక్షన్స్ ఏం లేవు ఇన్ వర్క్ దగ్గర. బట్ హవెవర్ వాళ్ళు ప్రైవేట్ దగ్గరికి వెళ్ళిపోయినా ఇంకా పరిశిష్టం ఉంటుందన్నమాట. మ్యారీడ్ విత్ ఇన్ దేర్ ఓన్ క్యాస్ట్ కానీ, క్యాస్ట్ రిచువల్స్ వెన్స్ ఇన్ దేర్ హోమ్ కానీ ఇంకా ఉందన్నమాట. దిస్ సబ్స్టాన్షియేట్ ఇదనమాట. తర్వాత వచ్చి ఎందుకు ఫీచర్స్ ఆఫ్ ఫేవరబుల్ చేంజెస్ అనమాట. ఆఫ్ ద క్యాస్ట్ వచ్చి అన్టచబిలిటీ వల్ల ఇంకా క్యాస్ట్ ఇంకా చచ్చిపోయినా కానీ, ఎందుకంటే బర్త్ ఇదేంటి క్యాస్ట్ మెంబర్షిప్ అనేది ఇంకా బర్త్ వల్ల వస్తుంది కాబట్టి. ఇదేంటి రిజిడ్ ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ కానీ, రూల్స్ ఆఫ్ కమెన్సాలిటీ అనమాట. అండ్ సోషల్ ఇంటర్ కోర్స్ అనమాట. రూల్స్ ఆఫ్ కమెన్సాలిటీ అండ్ సోషల్ ఇంటర్ కోర్స్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ పాజిటివ్ చేంజ్ అనమాట త్రూ ఇనిషియేటివ్స్ లైక్ మిడ్ డే మీల్స్ స్కీమ్. సెటిల్మెంట్ ప్యాటర్న్స్ చూస్తే కనుక హ్యావ్ బీన్ మోర్ లిబరల్ ఇన్ అర్బన్ ఏరియాస్ అనమాట. డిఫరెంట్ కమ్యూనిటీస్ లివింగ్ సైడ్ బై సైడ్ అనమాట. అన్ఫేవరబుల్ చేంజెస్ ఏంటి, పొలిటిసైజేషన్ ఇంకా జరుగుతుంది. అంటే ఉత్తరప్రదేశ్లో యాదవ్స్, కుర్మిస్ మీద ఇంకా పాలిటిక్స్ అనేవి జరుగుతున్నాయి. క్యాస్ట్ వైలెన్స్, ఇంటర్ క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ అనమాట. డిస్పైట్ లీగల్ సేఫ్ గార్డ్స్ అయినా కానీ క్యాస్ట్ సెంటిమెంట్స్ ఆఫెన్ ఇన్వోక్ వైలెన్స్, ఎస్పెషల్లీ ఇన్
ఇన్ రూరల్ ఏరియాస్ అనమాట. తర్వాత హత్రాస్ గ్యాంగ్ రేప్, మర్డర్ కేస్ గానీ, ఇది ఇంక్రీజ్డ్ క్యాస్ట్ కాన్షియస్‌నెస్ అనమాట. క్యాస్ట్ కాన్షియస్‌నెస్ ఇంకా ఉంది. గుజ్జర్ యాజిటేషన్ గానీ, ఓబీసీటీస్ అనమాట. ఇది అదనమాట.